అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది, మళ్ళీ కేసు మొదటికి వస్తుంది. నిజంగానే బాధితురాలకి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందా అనుకుంటున్నారు? ఖచ్చితంగా సిపి గారు ఆ ఇష్యూరెన్స్ అయితే ఇచ్చారు. ఇది ప్రైమా ఫేసి తప్పుడు కేసు అనేటువంటి నిర్ధారణ అందరికీ మీడియా ముఖంగా కూడా మీ అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి 2-3 రోజుల్లోనే వాళ్ళకి కొన్ని రకాలైన కన్సెషన్, ముఖ్యంగా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. 18 అకౌంట్లు, 70-80 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులన్నిటి కూడా దాచుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అవి వెంటనే రేపు ఎల్లుండిలోనే దానికి సంబంధించిన లెటర్స్ ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రాపర్టీ కూడా సీజ్ చేశారు, 6 కోట్ల ప్రాపర్టీ, ఒక ఫ్లాటు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అవన్నిటిని కూడా రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నారు. కేసు ఫాల్స్ అయితే అన్ని ఖచ్చితంగా వెంటనే రిలీజ్ అవుతాయి. సార్, అంటే ఇప్పటికీ మరి నటి మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఒకవైపు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? అంటే గతంలో ఏమన్నా కేసులు ఈమెకి ఉన్నాయా? దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్? ఏమండి, తప్పుడు ఆరోపణలు చేయడం అనేటువంటిది మీడియా సరైన చర్య కాదు. నేను చెప్తుంది ఏంటంటే, ఆమె ఏమంటుందంటే, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నా మీద కేసులు రిజిస్టర్ అయినట్టుగా మీరు చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. అంతేగాని ఊరకే లేనిపోయిన ఆరోపణలు చేస్తే అటన్నిటికీ ట్రాష్ ఆరోపణలకి నేను సమాధానం చెప్పండి. నేను ఎవరిని అలా చేయట్లేదని చెప్తా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పండి, నేను డైరెక్ట్గా ఎవరైతే మీరు చెబుతున్నారు వాళ్ళతోటే నేను మాట్లాడతాను, నేను ఏం చేశానని మీ ముందే చెబుతానని చెప్తాను. దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తులు ఒక మీడియా ఛానల్లో కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అసలుకి ఈ అమ్మాయి చాలా పెద్ద వ్యవహారం, చాలా ఇజ్రాయెల్ లాంటి వ్యవస్థల్లో కూడా ఆమెకి లింకులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఏం ఆధారం చేసుకొని అట్లా అంటున్నారు అనేది ఆధారాలు చెప్పమనంటే దానికి స్పెసిఫిక్గా సమాధానం చెప్పొద్దు. అంతేగాని ఆధారాలు లేకుండా ఊరికే నువ్వు తప్పుడు దాని అది ఇదని ముందు ఈ కేసు ఇల్లీగాలిటీయా కాదా అనేది చెప్పానండి. ఆ మాట్లాడే వ్యక్తుల్ని ఈ కేసు చట్టబద్ధంగా జరిగిందా, చట్టబద్ధంగా జరిగితే తప్పుడు అగ్రిమెంట్ క్రియేట్ చేస్తే దాన్ని సమర్థిస్తాడా మాట్లాడే ఆయన చెప్పమానండి. ముందు అసలు ఒకవేళ ఆమె తప్పు చేసింది అనుకున్నాం, ఇంకోసారి నిజంగానే అనుకుందాం, కాసేపు ఆర్గ్యుమెంట్స్ అనుకుందాం, చర్య తీసుకోమనండి. ఎవరు కాదన్నారు? మనమే వద్దంటలేదుగా, ఆమె కూడా వద్దంటలేదు, నా మీద చర్యలు తీసుకోమంటాను. అంటే ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు వరకు నడుస్తున్న వ్యవహారంలో పొలిటికల్ యాంగిల్కి చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ యాంగిల్ ఉంది, కాకపోతే అది ఎంతవరకు ఉంది ఏముంది అనేది ఇన్వెస్టిగేషన్ తేల్చాలి. నేను న్యాయవాదిగా నేను చెప్పను. థ్యాంక్ యూ. మొత్తం మీద శ్రీనివాస్ అయితే ఒకే విషయాన్ని అయితే గట్టిగా చెప్తున్నారు. ఈ వ్యవహారంలో తనకు జరిగిన దానిలో పొలిటికల్ యాంగిల్ కూడా దీంట్లో ఉంది. కానీ కొంతమంది పేర్లేని ఆమె గుర్తించలేకపోతుంది. తన మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, అంటే తన మీద వస్తున్న కొన్ని ఆరోపణలకి నిజంగా తప్పుగా ఉంటే తాను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉందనే ఆమె పదే చెప్తోంది. ఇంకా రికార్డ్ అయితే జరుగుతోంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.